మూవింగ్ ఆన్, కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పై మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంత్రివర్గ విస్తరణలో పదవి వస్తుందన్న ఆశతోనే ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉందని విమర్శించారు సింహాద్రి రమేష్ బాబు. అసెంబ్లీలో మాట్లాడు పాత పాలకులు తవ్వటం మూలంగా ఎడ్లంక మునిగిపోయింది, కొట్టుకుపోతుందని చెప్పావు. 2-3 రోజుల నుంచి అదే పని. నీ మిత్రులు, నీ వాళ్ళందరూ, అందులో నీ వాటా ఎంత? నీకు వాటా లేదా? నీ ఇంటికి రాకపోతే నువ్వు ఊరుకుంటావా? నీ మూలంగానే కదా తవ్వేది. ఎన్ని చేసే దరిద్రపం నువ్వు. ఎవరినన్నా నువ్వు అసలు చరిత్రలో ఏమాత్రం గుర్తుపెట్టుకోదగినడు కాదు. నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అంత నీకు సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు నీలో. నువ్వు ఎప్పుడు ఒకళ్ళని పైకి తీసుకొచ్చి ఇంకోటి తొక్కేయటం, ఇంకొకటి పైకి తీసుకొచ్చిన మళ్ళీ తొక్కడానికి ఇంకోటి తీసుకురావటం, ఇటువంటి పనులు చేయటం తప్ప పేద ప్రజానికానికి, ఈ నియోజకవర్గ ప్రజలకి ఉపయోగపడింది లేదు, ఏమీ లేదు.